తెలుగుదేశం పార్టీ 2 రికార్డు స్థాయి విజయాలు సాధించింది. ఈ 2 సార్లు మద్యమే కారణమైంది. అది 1994లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష పాత్ర లేకుండా సాధించిన విజయం. అప్పుడు కూడా ప్రతిపక్షానికి కావాల్సినటువంటి ఆ రోజు 294లో ఆ స్థాయి లేనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఎన్నిక. అప్పుడు నినాదం మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం. ఆ నినాదం నాడు అంత భారీ అధికారాన్ని ఇచ్చింది. ఇప్పుడు అధికారాన్ని ఇచ్చింది. ఏ పేద వర్గాలైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైసీపీ వర్గమో ఆ వర్గమే ఎదురు తిరిగింది మళ్ళీ మద్యం కారణంగా. మద్యాన్ని నిషేధించడానికంటూ దశల వారీ అంటూ ధరలు పెంచిన జగన్కి వ్యతిరేకంగా నాణ్యమైనటువంటి అంటే అలవాటు పడినటువంటి మందుని అందుబాటులో లేకుండా చేశారు అన్నటువంటి కసిరేగినటువంటి మందుబాబులకి మీరు కోరుకున్న బ్రాండ్లు అందిస్తాం, మీరు కోరుకున్న మద్యం అందిస్తాం, మీరు కోరుకున్న రుచులు అందిస్తాం, అట్లాగే తక్కువ ధరలకి మద్యం అందిస్తాం అన్నటువంటి నినదించి ఇవాళ మళ్ళీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ రోజు మద్య నిషేధం అధికారంలోకి తెస్తే ఇప్పుడు మద్యం తీసుకొచ్చి ఇస్తాం అన్నటువంటిది సంపూర్ణ మద్యపాన నిషేధం నాడు సంపూర్ణ మద్యపానం నేడు అది అధికారంలోకి తెచ్చింది.